క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యకు ముందు 40 దివారాత్రములు ఉపవాసం ఉండి ఆ యొక్క సేవను ఆరంభించినట్లుగా మనం చూడగలం. అదేవిధముగా ఆయన యెరూషలేము పట్టణమునకు శ్రమపడడానికి వెళ్ళే ముందు ఆయన హెర్మోను పర్వతము మీదికి వెళ్ళి అక్కడ రూపాంతరపు అనుభవము పొందినట్లుగా మనం చూడగలం. ఆ యొక్క రూపాంతరపు కొండ అని మనం పిలుచుకుంటాము. ఆ యొక్క రూపాంతరము మన యొక్క జీవితంలో చాలా అవసరమైనటువంటి ఘటనగా మనం చూడవచ్చు. అది మన యొక్క జీవితంలో తప్పక ప్రతి ఒక్కరి క్రైస్తవుని యొక్క జీవితంలో, ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి అనుభవాల్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘటన. దీన్ని కూడా మనం పొంది ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూస్తే 2 నుంచి 8 వచనముల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. కనుక 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుల్లో మరి ముఖ్యంగా ముగ్గురిని, అంటే ఎవరెవరు 6 ముగ్గురు అంటే పేతురు, యాకోబు, యోహాను, ఆయన ఉన్నటువంటి స్నేహితులు లేకుంటే శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. వారిలో మరి ముఖ్యులు ఈ ముగ్గురై ఉన్నారు. మనకు కూడా సహజంగా ఈ లోకంలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతోమందితో సహవాసం మనం కలిగి ఉంటాం. కానీ ఇన్నర్ సర్కిల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇన్నర్ సర్కిల్ అంటే చాలా ఆత్మీయమైనటువంటి స్నేహితులు. ఆ ఆత్మీయమైన స్నేహితులను చూస్తే మనకి ఎంతగానో తృప్తి కలుగుతుంది. వారు ఎటువంటి వారంటే వారికి ఉన్నటువంటి లక్షణాలు, మొట్టమొదట వారి చిన్ననాటి నుంచి కూడా స్నేహం కలిగినటువంటి వారికిగా ఉంటారు. వీరు కలిసి వారు చేసిన ప్రతి పని కూడా వారికి తెలిసే ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా వారు కలిసి ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక అదే విధముగా కొన్ని విషయాలను కుటుంబ సభ్యులతో సహా పంచుకోలేనటువంటి విషయాలను ప్రాణ స్నేహితులతో, ముఖ్య స్నేహితులతో, ఈ ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి స్నేహితులతో పంచుకోగలం. మనము మన యొక్క మాటలను, బాధను, మనకు ఉన్నటువంటి పరిస్థితులను వారితో పంచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయాసము, ఆ దుఃఖము సగము తక్కువైపోతుంది అని ఏ వైద్యుడు కూడా అందించలేనటువంటి ఆ యొక్క గొప్ప మందు స్నేహితుతో మాట్లాడుటలో ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా ఈ కొన్ని కుటుంబాల్లోనైతే ఒక్కొక్కసారి భార్య భర్తతో చెప్పుకోలేనటువంటి విషయాలు, భార్య భర్తతోటి చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా ఉంటాయి, పిల్లలతో సంభాషించలేనటువంటి విషయాలు ఇవన్నీ. కానీ స్నేహితులతో మాత్రము అరమరిక లేకుండా, ఏది దాచిపెట్టుకోకుండా మరి మాట్లాడుకునేటటువంటి వారుగా ఉంటారు. అది ఇన్నర్ సర్కిల్. అంతేగాని వీషియస్ సర్కిల్ అని ఉంటుంది. ఆ వీషియస్ సర్కిల్ అంటే మనల్ని స్నేహితులుగానే మన మధ్య ఉంటారు, కానీ మనల్ని ఎప్పుడు తప్పుపడదామా, ఎప్పుడు మనల్ని మాటల్లో మరి పట్టుకుందామా అని చూసేటటువంటి వారు అనేక మంది ఉంటారు. మన మధ్యనే ఉంటారు, మనతోటే ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా మనల్ని వేటగాడు వలవేసి మరి పక్షిని పట్టుకున్నట్లుగా వారు వలవేయటానికి రెడీగా ఉంటారు. వీరు చెంతనే ఉంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజల యొద్దకే వెళ్తున్నారు, యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్నారు. యూదమత ప్రవిష్టులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మరి ధర్మశాస్త్రోపదేశకులు అనేటటువంటి వారు, అక్కడ రోమా ప్రభుత్వం వారు, వీరందరూ కూడా ఉంటూ ఉన్నారు. అటువంటి వారి మధ్యలోనికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఇన్నర్ సర్కిల్ అయినటువంటి స్నేహితులైనటువంటి 12 మంది ఉన్నా, ఈ 12 మంది శిష్యులే కాదు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది. వీరితో పాటు 70 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నట్లుగా కూడా మనం చూడగలం. కానీ వీరిలో ఈ 70 మందిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరంటే ఈ 12 మంది వారు. ఈ 12 మందిలో కూడా ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వారంటే ఈ ముగ్గురే అని. ఆ విధంగానే దావీదు మహారాజు దగ్గర కూడా 3 శూరులు ఉన్నారని, వారిని మించినటువంటి శూరులు ఇంకెవ్వరితో కూడా పోల్చజాలమని కూడా, వారి వలన ఆయన అనేక యుద్ధాలను గెలిచినట్లుగా, మనం జయము పొందినట్లుగా మనం చూడగలం. అదే విధముగా మన యొక్క ఇన్నర్ సర్కిల్ అయినటువంటి వారు, వీరితో మన ఉన్నటువంటి బాధనంతా కూడా పంచుకోవచ్చు. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తోడుకొని వెళ్ళి ఆ కొండకు దిగువనేమో ఈ 9 మంది శిష్యులను, కొండ పైన ఈ 3 శిష్యులు, వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి అక్కడ రూపాంతరము పొందినట్లుగా మనం చూడగలం. ఆ రూపాంతరం పొందినప్పుడు అంతలో ఆయన యొక్క వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను,
లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చెయ్యలేడు. మన యొక్క బట్టలు బాగా షైనింగ్ రావాలని ఎక్కువగా ఉతికితే అవి చినుగుపడతాయి, అవి చినిగిపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క రూపాంతరపు కొండలో ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మశక్తిలో ఆ ప్రార్థనా శక్తి అంతవరకు లోపల నిగూఢమైనటువంటి ఆ శక్తి ఆ యొక్క శరీరములో బయలుపడినట్లుగా మనం చూడగలం. దేవుని యొక్క ఆత్మ ఆయనలోనికి ఒదిగి వచ్చినట్లుగా చూడగలం. దేవుని యొక్క మహిమ ఈయనలో కనబడినట్లుగా చూడగలం. అప్పుడు ఆయన యొక్క ముఖమును కూడా మెరిసిపోవచ్చున్నట్లుగా, ఆయన వస్త్రములు కూడా తలతల మెరుస్తున్నట్లుగా, దేవదూతలు కూడా మరి ప్రత్యక్షమైనప్పుడు దానియేలు గ్రంథము మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనము ఎదుట ఆ సింహాసనం అధిష్ఠించినటువంటి వాని యొక్క వస్త్రములు హిమము వలె ధవలముగాను మెరేచున్నట్లుగా మనకు కనబడినట్లుగా చూస్తాం. కనుక దేవుని నిజరూపం ఏమిటంటే తనను తాను ఇంతగా తగ్గించుకున్నాడు. కానీ రేపటి దినమున మనకు కలిగేటటువంటి బహుమానం ఏమై ఉన్నదని ఒకప్పుడు శిష్యులు అడిగినప్పుడు ఈ బహుమానమే ఎల్లప్పుడూ కూడా మీరు పొందుకుందారు అనేటటువంటి దాన్ని ఆయన ముందుగానే చెప్పుచూ ఉన్నాడు. ఈ లోకములో ఉండగా ఈ లోకము నాయకత్వాన్ని కాదు కానీ, యోహాను యాకోబుల తల్లి అడిగినట్లుగా కాదు కానీ, ఆయన ఇచ్చేటటువంటి బహుమానం ఏమిటంటే ఈ యొక్క రూపాంతరపు అనుభవంలోనికి, తర్వాత మహిమ కలిగినటువంటి శరీరాలను, మహిమ కలిగినటువంటి జీవితాన్ని, మన జీవితాన్ని మారుస్తానని ఆయన మరి అక్కడ వీరికి ఒక ఎగ్జాంపుల్గా ముందుగా చూపించి తానే దేవుడిననియు, దేవుని కుమారుడననియు, తానే పంపబడినటువంటి ప్రవక్తననియు, తానే క్రీస్తనియు రుజువుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ విధంగా మరి ఆయన రూపాంతరపు అనుభవంలో వచ్చినప్పుడు జరిగినటువంటి విషయము, ఆయనతో మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా కాకుండా ఆయనతో పాటు మోషేయు ఏలియాయు అక్కడ ఉండి ఆయనతో మాట్లాడుచున్నట్టుగా వారికి కనబడ్డది. అంటే వారందరూ కూడా దైవజనులు, వారి ఇరువురు కూడా దైవజనులై ఉన్నారు, దేవుని యొద్ద ఉన్నటువంటి వారై ఉన్నారు. మరి వీరు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని కుమారుని సంభాషిస్తూ ఉన్నారు. వారి యొక్క ముచ్చటి చాలా ఆసక్తి గొల్పుచున్నది. వారి యొక్క సంభాషణ ఆసక్తి రేకెత్తిస్తున్నది. వారు ఏమని మాట్లాడుకొని ఉండవచ్చు అనేటటువంటి, వీరే ఎందుకు వచ్చి ఉంటారు, దేవుడు వీరిద్దరిని ఎందుకు పంపాడు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. కనుక దీన్ని తెలుసుకున్నప్పుడు మనకి ఎంతో తృప్తి కలుగుతూ ఉంటుంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారితో మరి వారు మాట్లాడటానికి మరి వారు కూడా ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి పరలోకము నుంచి, ఆ లోకము నుంచి దిగివచ్చారు, దేవుని సన్నిధి నుంచి దిగివచ్చారు. కాబట్టి వారికి సమరూపమైనటువంటి మరి ఆ యొక్క రూపాన్ని ఈయన కూడా పొందుకున్నట్లుగా చూస్తాం. ఇంకా మహిమ కలిగినటువంటి రూపాన్ని ఆయన రెండవ రాకడలో మనము పొందుకుంటాం. కనుక ఆయన యొక్క రూపంలోనికే మనం మార్చబడతాం. అటువంటి కృపను దేవుడు ఇస్తాడు. కానీ ఇక్కడ ఈ మోషే ఏలియా ఎందుకు వచ్చారంటే, మోషేని చూస్తే మనకు ముఖ్యంగా 3 కొండలు కనబడుతూ ఉంటాయి. సీనాయి కొండ, ధన్యతల కొండ, కలువరి కొండ. సీనాయి కొండ మీద మోషే ధర్మశాస్త్రమును పొందుకున్నట్లుగా మనం చూడగలం. అదే విధముగా ధన్యతల కొండ మీద ఈ ధర్మశాస్త్రమునంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తనదైన శైలిలో ఏ విధంగా వివరించాడో, మరి ఏమి చేయబోతున్నాడో, మరి ఇప్పటివరకు ఏమి నెరవేరినాయో, ఏ విధంగా మనం జీవించాలో వాటిలన్నింటినీ కూడా ప్రకటించినట్లుగా చెప్పినట్లుగా మనము చూడగలం. కనుక అదేవిధంగా మళ్ళీ చూసినట్లయితే కలువరి కొండలో అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రపు నిబంధనలను, ఆ యొక్క ఆజ్ఞలనన్నిటినీ, అదే విధముగా నియమాలనన్నిటినీ, అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి ధన్యతల కొండలో ఆయన చెప్పినటువంటి ఉపదేశాలన్నిటినీ కూడా ఆ కలువరి గిరిలో ఆయన నెరవేర్చినట్లుగా, ఆ శిలువ యాగములో నెరవేర్చినట్లుగా మనం చూడగలం. కనుక ఈ 3 కొండలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 కొండలలో కూడా ఈ రూపాంతరపు కొండకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉంది. ఆ స్థానం ఏమిటంటే మోషే ఏలియా అక్కడ కనబడ్డారు. వీరే ఎందుకు కనబడ్డారని చూసినప్పుడు మోషే ధర్మశాస్త్రమునకు గుర్తుగా ఉన్నాడు. మోషే మానవులు ఏ విధంగా తప్పులు చేశారు, తప్పిదాలు చేశారు,
వేటిని చెయ్యొచ్చు చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్, ఇవి రెండు కూడా ముందుగానే చెప్పినటువంటి వాడు మోషే. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడి నడిపింపబడి వీటిని రాసినటువంటి వాడు ఆయన. కనుక ఆయన రాసినటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే అప్పుడు ఇంకా కృపాకాలము లేదు, ధర్మశాస్త్ర కాలము కాబట్టి ఎవరు కూడా దారి తప్పి దేవునికి దూరముగా ఉండి దేవునికి అయిష్టులుగా ఉండకుండా ఉండాలని చెప్పి ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని అంతటిని, ఈ ఆజ్ఞలన్నింటినీ రాశాడు. పంటికి పళ్ళు, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణమని ఆయన తీర్పు తీర్చినట్లుగా మనం చూడగలం. కనుక ఆ విధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఆనాడు ఇచ్చాడు. ఇక్కడ చూసినప్పుడు మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అనే విషయాన్ని కూడా రాశాడు. మరి ఎవరైనా కూడా మానవుణ్ణి రక్షించాలి అనంటే ఈ విధమైనటువంటి హింసలను పొంది ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్త ప్రోక్షణ కింద అపరాధ పరిహారార్థ బలి చేసి పాప క్షమాపణ నిమిత్తము కూడా పాప పరిహారార్థ బలి చేసి వారిని రక్షించాలని చెప్పే విషయాలన్నింటినీ కూడా అక్కడ రాసినట్లుగా వాటిని యాజకులు ప్రజల తరపున ఆచరించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యాగము వరకు కూడా వీటిల్ని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక ఇవన్నీ కూడా ముందుగానే రాసినటువంటి వాడు ఆయన. ఇప్పుడు ఈ రూపాంతరపు కొండలో ఇక్కడ మనం చూస్తే మోషే ప్రభువుతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు. మోషే యొక్క ముఖమును చూస్తే ఇక్కడ వీరి యొక్క ముఖాలు ప్రకాశిస్తున్నాయి. మోషే కూడా కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు తన ముఖము ప్రకాశించింది. అయితే తన ముఖమునకు ముసుగు వేసుకున్నాడు. కానీ ఇక్కడ కూడా ఆయన ముసుగు వేసుకున్నాడేమో. ఎందుకనంటే ఆయన అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువార్తుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే కొద్దిగా దీనంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాడు ఈయన ఎందుకు అనంటే, అయ్యా ప్రభువా యేసయ్యా ఎవరో ఒక రక్షకుడు వస్తాడని, మరి దేవుడు నా చేత ప్రేరేపించి రాయించినటువంటి విషయాలన్నిటినీ నేను ఆనాడు ధర్మశాస్త్రంలో పొందుపరిచాను, కానీ అవన్నీ కూడా మరి ఎవరో నెరవేరుస్తారనుకున్నాను. ఏదో ఒక విధంగా ప్రభువు తన చిత్త ప్రకారంగా జరిపిస్తారనుకున్నాడు. కానీ దేవాది దేవుడు అయినటువంటి నీవే ఈ లోకములకు వచ్చి మా అందరి నిమిత్తము, నా నిమిత్తము, ప్రజలందరి నిమిత్తము కూడా నీవు సర్వలోకమునకు ఆధారభూతుడైనటువంటి నీవు, జీవాధిపతి అయినటువంటి నీవు, జీవమునకు ప్రదాతమైనటువంటి నీవు, నిన్ను నువ్వు ఇంతగా తగ్గించుకొని ఆ శిక్షను నీవు వేసుకుంటున్నావా యేసయ్యా? ఒకవేళ ఇదే నిజమనుకుంటే వీటి గురించి నేను రాయకుండునే అని అన్నట్లుగా కూడా మనం చూడగలం. ఎందుకైనా వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి ఆ సంభాషణ ఏమై ఉన్నదంటే అందులోని భావము మరి గూఢమైనటువంటి భావం ఇదే అని కూడా అనుకోవచ్చు. కానీ మరి ఈయన శ్రమను అనుభవించడానికి ముందుగా వెళ్తున్నాడని చెప్పి దేవుడు వీరిద్దరిని కూడా ఆయనను సముదాయించటానికి, ఆయనను బలపరచడానికి వీరిని పంపించినట్లుగా చూస్తాం. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన యొక్క చెమట గొప్ప రక్తపు బిందువు వలె నేల పడుచున్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సహాయం చేసినట్లుగా మనం చూడగలం. ఆ విధంగానే ముందుగా వీరు వచ్చారని కూడా మనం చూడవచ్చు. కానీ వీరు యేసుక్రీస్తు ప్రభువారిని బలపరచాల్సింది పోయి యేసుక్రీస్తు ప్రభువారే వీరిని బలపరిచినట్లుగా చూడగలం. ఎట్లా అంటే, మోషే ఎందుకు నీవు బాధపడుతున్నావు, ఎందుకు నీవు చింతిస్తున్నావు, ఇది జరగవలసి ఉన్నది, ఇది నా చేతనే నియమింపబడి ఉన్నది. మరణ శాసనం ఎక్కడ ఉన్నదో, మరణ శాసనము రాసినటువంటి వాని యొక్క మరణము సంభవిస్తేనే కానీ దానికి విలువ రాదు. కనుక నేనే నీ చేత దీన్ని రాయించాను కాబట్టి నేనే దీనికి సమాప్తి పలుకుతాను. నేను రాసి ఉన్నాను కాబట్టి ఈ మరణ శాసనమునకు ముగింపును ఆ యొక్క రాయించినది ఆ రూపమును తుడిచివేసేది నేనే అయ్యున్నాను. ఆ శిక్షను నేనే భరిస్తాను, నీవు బాధపడకు, నువ్వు భయపడకు అన్నట్లుగా మరి మోషేనే సముదాయించినట్లుగా మనం చూడగలం. ఆ విధంగానే మనం చూసినట్లయితే ఏలియా ప్రభువుతో ఏం మాట్లాడుతూ ఉన్నాడని, ఏలియాను చూసి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఏలియా సజీవుల తరపున ఉన్నటువంటి వానిగా మనం చూడగలము. సజీవుల పక్షముగా మన తరపున మాట్లాడుతున్న వానిగా. మోషే అయితే ధర్మశాస్త్రముకు లోనైనటువంటి వారు, అంటే వారందరూ కూడా ధర్మశాస్త్రం లోనైనటువంటి వారందరూ కూడా మరి మృతులైపోయారు కదా. ఇక్కడ ఏలియా అయితే ఆయన మరణాన్ని రుచి చూడకుండానే దేవుని యొక్క రథముల చేత, అగ్ని రథముల చేత దేవుని యొక్క సన్నిధిలోనికి కొనిపోబడినటువంటి వ్యక్తిగా కూడా మనము చూడగలం. కనుక ఆయన అక్కడికి వెళ్ళాడు. కనుక ఇతడు ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారందరి తరపున
మరి వారికి సాదృశ్యముగా యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అదే విధముగా చనిపోయిన వారిని కూడా ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా, ఆ పునరుద్ధాన శక్తి ద్వారా తిరిగి లేపుతాడనేటటువంటి వారికి కూడా సాదృశ్యముగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుచున్నట్లుగా కూడా మనం తలంచవచ్చు. ఆయన అంటూ ఉన్నాడు, యేసయ్యా, నేను మరణాన్ని చూడకుండా నన్ను నీ యొద్దకు తీసుకురాగలిగినటువంటి శక్తి, దేవుని యొక్క రాజ్యంలోకి తేగలిగిన శక్తి నీకున్నది. నాకును హనోకును ఆ భాగ్యం ఇచ్చి ఉన్నావు. యేసయ్యా, నీకు ఆ శక్తి ఉన్నది కదా, నీవు కూడా రావచ్చు కదా, ఈ మరణం ఎందుకు అన్నప్పుడు, లేదు, ఇది నా కొరకు కాదు, సమస్త మానవాళి నా నుంచి దూరపరచబడినటువంటి ప్రతి మానవుని కొరకు కూడా యుగ యుగాల్లో జీవించేటటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారికి పూర్వం ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారు జీవితానికి తర్వాత ఉన్నటువంటి వారందరి నిమిత్తము కూడా యుగ సమాప్తి వరకు కూడా మరి అందరినీ రక్షించడానికి నేను ఈ కార్యము చేయవలసినదే, కనుక నీవు బాధపడకు అని అక్కడ చెప్పినట్లుగా మనం చూడగలం. కనుక అక్కడ ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్నటువంటి పేతురు, యాకోబు, యోహానులు చాలా భయపడిపోయారు. వారికి ఏం మాట్లాడాలో తోచలేదు. అయినా పేతురు కొద్దిగా ముందుగా మాట్లాడతాడు. ఆయనకు ఆ స్వభావం ఉంది కాబట్టి కొద్దిగా తేరుకొని ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియకనే ఆయన అంటూ ఉన్నాడు కదా ప్రభువుతో. వారు తేరి చూసినప్పుడు అప్పుడు వీరు కనబడకపోయారు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, ఇక్కడ మనం ఉండటం మంచిది. ఇక్కడ నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, మరి ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాడు. ఎక్కడ కడతాడంట? ఈ హెర్మోన్ పర్వతం మీద వీటిని పర్ణశాలలు కడతాను, దేవుని ప్రతిష్ఠిస్తాను అంటాడు. దేవునితో పాటు అంతకుముందు ఉన్నటువంటి దైవజనులను, యూదులు, మరి అందరూ కూడా గొప్పగా భావించేటటువంటి వారికి కూడా 2 పర్ణశాలలను కట్టి వారు ఎలాగూ దిగి వచ్చారు కాబట్టి ఇక్కడ నివాసము చెయ్యండి అని కోరుకుంటానని అంటూ ఉన్నాడు. అది ఒక ఉద్దేశం ఏమిటంటే, కొంతమంది అయితే ఆయన రాజుగా చెయ్యాలని, ఈ లోక రాజ్యమును ఆయన స్థాపిస్తాడని కొందరు చూస్తే, ఈయన దేవునిగా ఈ లోకంలో ఈ విధంగానే ఉండి తన యొద్దకు జనులను పంపించి ఇక్కడ ఒక గుడి కట్టుకొని తనకు అక్కడ జపధూపములను వేస్తూ నైవేద్యములను అర్పిస్తూ అక్కడ ఒక పండుగ వాతావరణమును తీసుకుని వచ్చి వీరు అక్కడ పెద్దలుగా చెలామణి అయ్యి వారి మీద అధికారము చలిపి మరి అక్కడ చక్కగా జీవించనిచ్చని ఒక ఆలోచన అయి ఉండవచ్చు అని నేను తలస్తూ ఉన్నాను. కానీ ఆయన తెలియక వీటిని అన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రాజ్యం స్థాపించడానికి రాలేదు. ఈ లోకంలో తన బిడ్డలను పరలోక రాజ్యంలో చేర్చుటకు వచ్చాడు. ఈ లోకంలో రాజులు అనబడిన వారైనా సరే, అధికారులు అనబడిన వారైనా సరే, ప్రతి ఒక్క జనులైనా సరే ఆయన రాజ్యములో ఆయనను విశ్వసించిన వారందరూ కూడా ప్రవేశించడానికి అర్హులే అయి ఉన్నారు. కనుక అతడు చెప్పవలసినదేమో తెలియదు కనుక అతడు ఆ విధంగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అప్పుడు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, అప్పుడు ఏమైందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. కనుక వారు ఒక మేఘము వచ్చి, ఎందుకంటే దేవుడే అక్కడ దిగి వచ్చినట్టుగా తన కుమారుని చెంతకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ దేవాది దేవుని చూడలేరు కనుక ఆయన మేఘములను తన మాటుగా చేసుకునేటటువంటి దేవుడు మేఘములను కమ్మి ఉన్నప్పుడు ఆ మేఘములో నుంచి వీరితో మాట్లాడిన విషయం ఏమిటంటే, ఆయన సాక్ష్యం ఇస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, తాను ప్రేమించినటువంటి కుమారుడై ఉన్నాడని, ఈయన మాట వినుడని, అంటే ఈయనను చూచి ఆయన ఆనందిస్తున్నాడని, ఈయన తన చిత్తమునంతా కూడా నెరవేర్చేటటువంటి వాడని అక్కడ తన శిష్యులను ఆ విధంగా బలపరుస్తున్నట్టుగా చూడగలం. కనుక ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం ఏ విధంగా అయితే కూడా ఆ రూపాంతరపు కొండ మీద కలిగి ఉన్నాడు, మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని పొందినాక ఆయనను విశ్వసించినటువంటి మనమందరము కూడా ఆయన రూపములోనికి, ఆయన స్వరూపములోనికి మార్చబడాలని కోరుకుంటూ ఉన్నాడు. మార్చబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతా అంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడతానని అంటున్నాడంటే, ఈయనే నా ప్రియ కుమారుడని ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చాడో, మనల్ని గురించి కూడా లోకము ఎదుట సాక్ష్యమిస్తానని
వీరు నా ప్రియ కుమారులు, వీరు నా ప్రియ బిడ్డలు, వీరు నా కుమారులను కుమార్తెలనై ఉన్నారు, వీరు నేను ప్రేమించేటటువంటి జనులై ఉన్నారు, వీరినందరినీ నేను ఆశీర్వదిస్తానని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితుడా, సహోదర, సహోదరి, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వయం రక్షకునిగా అంగీకరించినప్పుడు ఈ రూపాంతరపు అనుభవంలోనికి కూడా, ఆయన ఎత్తైనటువంటి ఆ కొండ అనుభవంలోనికి కూడా యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సహానుభవం కలిగి ప్రార్థించేటటువంటి వారిలో మనము కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఉదయమునే లేచి ప్రార్థనతో మొదలుపెట్టి మరి మధ్యాహ్నమున, సాయంకాలమున, మరి తిరిగి పండుకునే సమయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క లోకపు బంధకాలనేటటువంటి కొండపై నుండి నీవు ప్రార్థించాలని, ఉదయమున కలిగిన శ్రమలన్నిటికీ పైగా ఆ కొండపైన ఉండి నీవు అవన్నీ నీ కాళ్ళ కింద అణిచివేసుకొని నిమ్మలముగా నిశ్చింతతో దేవుని యందు ఆనందిస్తూ దేవుని యందు నమ్మిక ఉంచి మరుసటి దినము దేవుని చేత ఆశీర్వదింపబడేటటువంటి దినముగా ఉండాలని. చీకటి ఎల్లప్పుడూ ఉండదు, చీకటితో పాటు వెలుగు వస్తుంది. ఆ విధంగానే మన జీవితంలో ఏవైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యందు నమ్మిక ఉంచాము కాబట్టి ఆయన యొక్క రూపాంతరపు అనుభవంలోనికి మనం తీసుకువస్తాడు. కాబట్టి మనలో ఆయన గొప్ప మేలు చేస్తాడు. ప్రతి విధమైనటువంటి కీడు నుంచి మరి ఆయన తొలగించి వేస్తాడు. సువర్ణము మరి ఏ విధంగా అయితే బంగారము పుటము వేయబడినప్పుడు అది పరిశుద్ధముగా అవుతూ ఉందో, ఈ కష్టాలనే కొలిమిలో నుంచి ఆయన మనల్ని సువర్ణము వలె మెరయునట్లుగా ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్న వారిగా, ప్రకాశమానమైనటువంటి ముఖములు కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ విధంగా అయితే ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఎన్నిసార్లు మరి యొక్క సువర్ణము అనగా ఈ యొక్క బంగారము పుటం వేయబడిన కొలది అది అంతకంతకు పవిత్రత పెరుగుతున్నట్లుగా, ఎంతవరకు అంటే అది సంపూర్ణంగా 24 క్యారెట్ గోల్డ్ లాగా మారాలి అని అంటే, పరిపూర్ణమైన స్వచ్ఛత ఎప్పుడు కలగాలంటే ఆ కంసాలి చేతిలో అది పుటము వేయబడుతూ ఉన్నప్పుడు అనేక మార్లు అతడు పుటం వేసి దాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ పుటములో ఆ యొక్క అగ్నిలో నుంచి మరి దాన్ని చూస్తూనే ఆ యొక్క కార్యం జరిపిస్తూ ఆ యొక్క బంగారపు రేకును చూసినప్పుడు కానీ, ఆ బంగారపు పాత్రను చూసినప్పుడు కానీ దానిలో తన ముఖము కనిపడినప్పుడు అది పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా తలస్తాడు. ఆ విధంగానే మన జీవితాలని కూడా ఆయన ఎందుకు శ్రమలైనటువంటి కొలిమిలో ఆయన పెడుతూ ఉన్నాడంటే, తన యొక్క స్వరూపము స్వారూప్యములోనికి మనల్ని మార్చాలని, మనలో ఆయన యొక్క ప్రతిబింబము కనబడాలని, ఆయన ముఖమును మన యొక్క జీవితంలో చూడాలని, మన జీవితంలో ఆయన కుమారుని స్వరూపమును మనం ధరించుకోవాలని, ఆయనలాగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి గొప్ప కృపను నీకు అనుగ్రహించాలనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఆయన కుమారునివైతే నీవు సర్వస్వతంత్రురాలవి, నువ్వు సర్వస్వతంత్రుడవి, నీవు ఆయన ఉన్నటువంటి సమస్త అధికారమును మరి సమస్త విధమైనటువంటి ఐశ్వర్యమును కూడా నీవు పొందుకోగలవు. ముందుగా దాన్ని నీవు తలంచినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని ఇవ్వటం ఆయనకు చాలా ఈజీ. మరి కనుక వాటి గురించి మనం చూడవద్దు. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? ఒక భక్తుడంట ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ దేవునికి ఒక వరంను అడిగాడంట. దేవుడు అతనితో సంభాషిస్తున్నప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, దేవా 1000 సంవత్సరములు నీకు ఏ విధంగా అంటే ఒక దినం వలె ఉన్నవి అన్నాడంట. అవునా అని ఆలోచించి మళ్ళీ అన్నాడంట, దేవా మరి నీ కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా అన్నాడంటే 1 రూపాయి మాదిరిగా ఉన్నాయి అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు కొంచెం చొరవ చేసి ఏమన్నాడంట, అయ్యా నీకు ఉన్నటువంటి కోట్ల రూపాయల నుంచి 1 రూపాయి నాకు ఇవ్వవా అంటే, దేవుడు నవ్వి సరే 1 నిమిషం ఆగు అన్నాడంట, 1 దినం ఆగు అన్నాడంట. అంటే 1000 సంవత్సరాలు ఆగాలి. అంటే ఈ ఆలోచన ఎందుకు చెప్తున్నా అంటే, ఆ విధముగా భరోసా ఇచ్చే దేవుడు మన దేవుడు కాడు, ఆ విధంగా దీవించే దేవుడు మన దేవుడు కాడు. ఎందుకనంటే ఆయన దీవించి మనల్ని అనుభవించాలి అని కోరుకుంటున్నాడు, కానీ దీవించి అది ఎప్పుడో ఇస్తానని ఆయన కోరుకోవట్లేదు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే, ముందుగా ఆయన వైపు చూసినప్పుడు వీటన్నిటికీ పైగా మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రలోభాలకి మనము తిరిగి లోను కాము కాబట్టి అప్పుడు వాటిని మనకిస్తాడు. మరి 1 మినా ఇచ్చినటువంటి మరి 5 మినాలు ఉన్నవాడు మరి ఇంకొక 5 మినాలు సంపాదించాడు, వాడికి మరి 1 మినా ఇవ్వబడ్డది. అనగా మరి దాన్ని చూసి అతడు మోసపోవట్లేదు. ఆ విధంగానే మన జీవితాన్ని కూడా ఆయన మార్చివేస్తా అంటూ ఉన్నాడు. కనుక మొట్టమొదట ఆయన రాజ్యంను వెతుకు, ఆయన నీతిని వెతుకు,
ఆయన మన జీవితంలో నీకు తెలియకుండానే నీ ప్రతి సమస్యను కూడా విడదీసి మరి విడిపింపజేసి నీకు ఆయురారోగ్యములు ఇస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యావత్ జీవితంని కూడా సంతోషకరముగా ఆయన నీ పిల్లలను నీవు చూసే విధముగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆ రూపాంతర అనుభవంలోనికి మనం అందరం వస్తాం. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఎత్తైన కొండ మీద రూపాంతరపు అనుభవం పొందినటువంటి నా ప్రియుడా, నా యేసయ్య, సజీవుడా, మా ప్రాణప్రియుడా, నా పరలోకపు తండ్రి, మీరు చేసినటువంటి ప్రార్థన, మీరు చూపించినటువంటి మార్గము ప్రభా నాయన, ప్రకాశమానమైనటువంటి వస్త్రములను ధరించుకున్నటువంటి నా యేసయ్య, నా జీవితంలో కూడా ప్రభా ప్రతి విధమైనటువంటి డాగును, ప్రతి విధమైనటువంటి కీడును విసర్జించి ప్రభా మరి ప్రభా నాయన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ప్రభా ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడా యేసయ్య, మా జీవితాల్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడిని కూడా ప్రభా దీవించండి, ఆశీర్వించండి, రూపాంతరపు అనుభవంలోనికి తీసుకొని రమ్ము నాయన. మీ యొక్క ఇన్నర్ సర్కిల్లో తండ్రి ప్రభా మమ్మల్ని చేర్చుకుని నాయన ప్రభా. పేతురు, యాకోబు, యోహానులకు కలిగినటువంటి గొప్ప భాగ్యమును మాకును అనుగ్రహించము తండ్రి ప్రభా. మిమ్మల్ని బట్టి ప్రభానైనా మేము జీవించేవారిగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభానైనా. ప్రభానైనా మీ ఆత్మశక్తి ద్వారా ప్రభానైనా మేము ప్రతి కార్యంలో చేయగలిగే కృపను అనుగ్రహించండి. దేవుడు మాకు తోడై ఉండగా ప్రభా సదాకాలం మేము ఇది అది చేతుమని ప్రభా మా కుటుంబాన్ని బాగుపరుచుకొని, మా జీవితాలను బాగుపరుచుకొని ప్రభానైనా మీ కృప ద్వారా ప్రభానైనా మీ కొరకు ప్రభా గొప్ప పాత్రగా వాడబడే కృపను అనుగ్రహించమని మీ నిత్య రాజ్యంలో తండ్రి ప్రభానైనా తప్పక తండ్రి ప్రభానైనా వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని, మీరు మాట్లాడుతున్న ప్రతి ప్రేక్షకుని కూడా ప్రభానైనా చేర్చుకోమని నజరేయుడనే యేసుక్రీస్తునాం ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించును గాక.